ఇక 500 ఏళ్ల పోరాట ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మందిరానికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని, ఆ రోజు హిందువులంతా తమ ఇళ్ల ముందు జ్యోతులు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఆలయాల్లోనూ తిలకించే విధంగా లైవ్ టెలికాస్ట్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. చివరకు 500 సంవత్సరాల పోరాట ఫలితం కారణంగా శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది. ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. 22వ తేదీ 10:30 గంటలకు అన్ని దేవాలయాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని